మొత్తం మనం మేఘాలయలో ఉన్నాం అన్నమాట ఇప్పుడు. అందరికి నమస్తే. ఈ రోజు అయితే కొండపై వరాహ స్వామి దర్శనం చేసుకొని బయటకు వెళ్తున్నారు. వరాహాలు చూడు ఎట్లా కురిపిస్తున్నాడు. మీ అందరు ప్రేమ అభిమానం ఆ గుళ్ళు అయితే అసలు హగ్ చేసుకుంటారు. చాలా ఆనందంగా ఉంది నాన్న. టు షేర్ సంథింగ్. ఇప్పుడు వచ్చేటప్పుడు చాలా మంది నన్ను వింతగా లేకపోతే చూసుకుంటే నవ్వడము, కాలేజ్ కొంతమంది యూట్యూబర్ అని అంటే అయితే ఏంటి గొప్ప అనడము, ఇవన్నీ వినుకుంటూ వస్తున్నా అనమాట. ఇంకో 1000 అయిపోతుంది. వెల్కమ్ టు ద రూమ్ టూర్ ఇన్ తిరుమల. సో మనకి ఎంటర్ అవ్వగానే మంచిగా 2 సోఫా సీట్స్ అండ్ వీ హ్యావ్ 1 డబుల్ బెడ్ అండ్ 1 సింగిల్ బెడ్. డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ సేఫ్ అండ్ ఫైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టీజే టాక్స్. ముందుగా నన్ను చూస్తున్న అందరికి వెల్కమ్ టు టీజే టాక్స్. దిస్ ఇస్ జీవిత. కొత్తగా నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళకి. సో యాక్చువల్లీ this vlog is all about we are going to Tirupati every year. ఒకసారి వెళ్తాము. సో లాస్ట్ టైం సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసిన వ్లాగ్ ఎప్పటి వరకు రాలేదు. సో ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు, కానీ ఐ హోప్ తొందరగానే వస్తుందని చెప్పి వ్లాగ్ అయితే తీస్తున్నా. మళ్ళీ దీనికి వచ్చి ఎందుకు తీస్తున్నావు వ్లాగ్ అని చెప్పి కమెంట్ చేయకండి. ఆల్ డన్. ఇంకా రాయలసీమ ఎక్స్ప్రెస్ శంకర్పల్లి నుండి వెళ్తుంది అనమాట. సో దానికి బుక్ చేసిన. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు అవర్ వ్లాగ్ నేను ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నా రీసెంట్ గా. అదే అగారో ఎయిర్ ప్యూరిఫైయర్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా ఇల్లు జస్ట్ రోడ్ కి దగ్గరలోనే, మా ఇంటి గుమ్మం ముందే రోడ్ ఉంటుంది. సో ఫుల్ ఆన్ డస్ట్ ఎలర్జీ అవుతుంది బాగా. ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే ఆర్డర్ చేసుకున్నా. వై అగారో అంటే నాకు చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. చాలా తక్కువ ప్రైస్ లో మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కోసం చూస్తే నాకు అగారో కనిపించింది అనమాట. సో ఫస్ట్ దీంట్లో మనకి ప్లాస్టిక్ తోని ఫిల్టర్ షీట్స్ అయితే వస్తాయి. అవి ప్లాస్టిక్ కవర్స్ అన్ని తీసేయాలన్నమాట. సో ఇలా ప్లాస్టిక్ షీట్స్ వస్తాయి, వీటన్నిటిని వేసి సో ఇలా 3 ఫిల్టరింగ్ షీట్స్ ఉంటాయి. ఇదేంటంటే 7 లేయర్స్ ఆఫ్ ఫిల్టరింగ్ చేస్తాం అనమాట ఎయిర్ ని. ఆస్తమా ప్రాబ్లమ్స్, డస్ట్ ఎలర్జీ ఉన్నా, ఇంకా ఓల్డ్ పీపుల్ కైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇట్లా తీసేసి ఇప్పుడు మళ్ళీ మనం అసెంబుల్ చేసేసుకోవాలి. ఫిల్టర్స్ ని ఫిట్ చేసాం కదా, ఇప్పుడు ఈ ప్యానెల్ ని కూడా ఫిట్ చేసేసుకొని సో మనం ఫిల్టర్స్ అయితే సెట్ చేసినాం. ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకోవాలి. ఓపెన్ లో ఉంటది అండ్ అపార్ట్మెంట్ టైప్ ఉండదు కాబట్టి ఎయిర్ ఇన్ఫ్లో అనేది చాలా బాగుంటది. అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళైతే కొంచెం ఆక్సిజన్ లెవెల్ అనేది ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉన్న తర్వాతే దీన్ని ఆన్ చేయాలి. సో ఇది మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్యాన్ స్పీడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలి అనేది. అండ్ ఇంకొకటి స్లీప్ మోడ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత టైమర్, ఎంత టైం వరకు మనకి కావాలి అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది అనమాట టైమర్ సెట్ చేసుకుంటే. అండ్ చైల్డ్ లాక్, ఎవరైనా చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళు ఏమి బటన్స్ ప్రెస్ చేయకుండా చైల్డ్ లాక్ ఎనేబుల్ చేశారు. అండ్ యూవీ స్టెరిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇది బేసిక్ గా 400 స్క్వేర్ ఫీట్ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది అనమాట. ఎవరికైనా డస్ట్ ఎలర్జీ లాంటివి ఉంటే ఈ ప్రోడక్ట్ అయితే నేను రికమెండ్ చేస్తా. వెంటనే ఇంట్లో ఒకటి పెట్టుకోండి. ఈ పొల్యూటెడ్ ఎయిర్ కన్నా ఇలా ఫ్రెష్ ఎయిర్ మనం తీసుకోవచ్చు అనమాట. సో దీనికి మనకి చిన్న రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎంతసేపు ఇక్కడ ప్యానెల్ దగ్గరకు వచ్చి ఆపరేట్ చేయకుండా మనకి రిమోట్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో రిమోట్ తో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత స్పీడ్ కావాలి, అలాగే యూవీ స్టెరిలైజేషన్ కావాలా వద్దా, టైమర్ మన ఇష్టం, టైమర్ పెట్టుకోవచ్చు. అట్లానే లాక్ చేయొచ్చు, మళ్ళీ అన్లాక్ చేయొచ్చు. సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇంత తక్కువ ప్రైస్ కి బెస్ట్ ప్రోడక్ట్. మీరు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడైతే మొత్తం ఆల్ సెట్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోదాం కదా.
అండ్ బై ద వే ఈసారి ఏసీ బుక్ చేసినాం అండ్ ప్లీజ్ డోంట్ కమ్ అండ్ మీ దగ్గర పైసలు లేవు కదా మళ్ళీ ఏసీలో ఎట్లుకి వెళ్తున్నారు అని చెప్పి లాస్ట్ టైం వి ఫేస్డ్ ఎ లాట్ అనమాట. S9 లో వచ్చింది. సో ఏమైపోయిందంటే వెళ్ళేటప్పుడు ఏమో ఇటు నుంచి హైదరాబాద్ నుండి ఇటు సైడ్ వెళ్లే వాళ్ళందరూ వచ్చి మా సీట్స్ లో కూర్చున్నారు. సో అదొక ప్రాబ్లం అయింది. అండ్ తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం అవ్వలేదు కానీ మేము డీప్ స్లీప్ వెళ్ళిపోయినాక ఎవరెవరో వచ్చి పడుకున్నారు అనమాట, జనరల్ పబ్లిక్. సో వి కాంట్ డూ ఎనీథింగ్. కాకపోతే దిగడానికి ఎక్కువసేపు ఆపదు కదా ట్రైన్, సూపర్ ఫాస్ట్, తొందరగా దిగడానికి అవ్వలేదు. అందుకే కొంచెం ఫర్ సేఫ్టీ రీజన్స్ అండ్ వీ హ్యావ్ అవర్ మ్యాక్ అండ్ ఆల్ విత్ అస్, అందుకని ఇంకా సేఫ్ ఉంటది అని చెప్పి ఏసీ బుక్ చేసిన. అది ఒక 500 ఎక్స్ట్రా అంతే. దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ అవర్ జర్నీ. మళ్ళీ వచ్చి మీకు డబ్బులు ఎక్కువైనాయి, యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, ఏసీలలో ఉరుగుతున్నాం అనకండి. దిస్ ఇస్ అ షార్ట్ ట్రిప్. జస్ట్ రేపు వెళ్తాం, కొండెక్కుతాం, ఎల్లుండి 11th రోజు దర్శనం అండ్ 12th బ్యాక్ అనమాట. ఈ మధ్యలో ఏమేమి చేస్తున్నామో మీతో పని చేసుకుంటాం. లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. బాయ్ బాయ్. కార్ లో పోతే ట్రైన్ లో పోతున్నాం గైస్. నెక్స్ట్ టైం గోల్డెన్ ప్లే బటన్ వచ్చిన తర్వాత తిరుపతికి పోదామని మేము ప్లాన్ వేస్తున్నాం. అప్పుడు దేంట్లో వెళ్తాం తెలుసా? కార్లో. ఏది తెలుసా? స్టాండ్ ట్రైన్ గైస్. ఇవాళ ఎందుకో లేట్ అవుతుంది. అంటే ఇండియన్ రైల్వే అంటేనే కొంచెం లేట్ అవుతుంది అనుకోండి. కాకపోతే 6:17 కి రావాల్సింది 6:44కి వస్తుంది అంట. లెట్స్ సీ. Train is coming. Water is going. Finally, after so long wait, our train has arrived. From traveling in general quota without sleep to AC couch, life has been so much. కానీ ఇది అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. చాలా కామ్గా, పీస్ఫుల్గా. టమాటా చట్నీ, మిడిల్ క్లాస్. ఇంకా పడుకుందాం, టైం అయిపోయింది. ఐఎమ్ ఎక్సైటెడ్, సో ఎక్సైటెడ్. గుడ్ మార్నింగ్ గైస్. ఫైనల్లీ రేణిగుంట జంక్షన్ వచ్చింది. ఈసారి ఏందో తొందరగా వెళ్ళకొచ్చింది అనమాట. లేకపోతే రేణిగుంట ఎప్పుడో లేచి అన్ని షార్ట్స్ తీసుకుంటూ కూర్చుంటుండే. ఈసారి అందరూ అనుకున్నారు. రేణిగుంట దాటేసినాం. తిరుపతి ఈస్ కమ్మింగ్ గాయ్స్, తిరుపతి ఈస్ కమ్మింగ్. ప్రతి హిందూకి తిరుపతి అంటే ఎక్కలేని సంతోషం, ఎక్సైట్మెంట్ అన్నీ వచ్చేస్తాయి కదా. ఈ స్లీపర్ క్లాస్ లో వచ్చినప్పుడు నేనే ఫస్ట్ అనమాట లేవడం. అసలు నిద్ర రాకపోతే నేనే షాక్ అయిపోయాను. అసలు మార్నింగ్ 5 అవుతుంది, 6 అవుతుందో న్యూస్ చేసరికి. ఫస్ట్ అయ్యవతన ముందు అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాతనే మేము కొండెక్కుతాం అనమాట. సో ఈసారి అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా తొందరగా వచ్చేసినాం. అండ్ ఇక్కడ చాలా ఉపరిస్తుంది కూడా. ఫైనల్లీ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ తీసుకున్నాం. ఇది మంగపట్నంలో అనమాట. జనరల్ గా మనకి ఫ్రెష్ అవ్వడానికే ఫ్రీ కూడా ఉంటది. మనం ఇట్లా రూమ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా దర్శనంకి పోతే లగేజెస్ కార్లో పెట్టాలి ఎందుకు అని ఈ రూమ్ అయితే తీసేసుకున్నాం. బాగుంది రూమ్. చాలా 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 ఇంకా ఎంతో చాలా అద్భుతంగా అమ్మవారి దర్శనం అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి 2019 కోవిడ్ అయిపోయినప్పటి నుంచి వస్తున్నాం కానీ ఇంత ప్రశాంతంగా ఇంత మంచిగా అమ్మవారిని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ వైబ్ ఇంకా మర్చిపోలేకపోతున్నా, అంత బాగా అయింది. చాలా కూల్గా, ఎక్కువ జనాలు లేరు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఈ టైంలోనే రండి. మంచిగా అయింది దర్శనం.
సో ఫస్ట్ టిఫిన్స్ చేసేసుకున్న తర్వాత మేమిద్దరం అలిపిరి దగ్గర స్టార్ట్ అవుతాం ఎక్కడం. సో ఫైనల్లీ ఇప్పుడు ఇక్కడ టిఫిన్ తినేసేసి అలిపిరి కాడికి వెళ్ళి ఇక్కడ టిఫిన్ చేసేద్దాం. నాకు రాయలసీమ ఇడ్లీలు అంటే చాలా ఇష్టం, బాగుంటాయి తిరుపతిలో ఎస్పెషల్లీ. సూపర్. సో మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా మమ్మీ డాడీ వెళ్ళిపోయారనమాట. అక్కడ కనిపిస్తుంది గాలిగోపురం, కొండ ఎక్కాలి. యాక్చువల్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్. అలిపిరి ఫుడ్ పాత్ లోకి ఎంటర్ అయిపోయాం. యాక్చువల్ గా ఎప్పుడైనా సరే మెట్లు ఎక్కేటప్పుడు చెప్పులు వేసుకోకండి, చాలా మంది చెప్పులు వేసుకుంటారు. ఇంకొక థింగ్ ఏంటంటే కొబ్బరికాయ కొట్టి అంతా సవ్యంగా సాగాలి అని చెప్పి మొక్కి వెళ్ళాలన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, చెప్పులు మాత్రం వేసుకొని ఎక్కకండి అండ్ గోడల మీద ఏం రాయకండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. సో ఫైనలీ కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. స్వామి మంచిగా అయ్యేలా చూడు అని. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆల్రెడీ తిరుపతికి వచ్చే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇక్కడ కృష్ణుని టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. శ్రీవారి దర్శనం చేసుకొని వెళ్ళాం. Deer, 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 deer. So guys, 1 hour లో 1000 steps. ఇది నా ఆల్ టైమ్ రికార్డ్. అన్నమాట. 2 hours లో గాలిగోపురంకి వచ్చేసినాం. లేదంటే మినిమం 3 to 4 hours పడుతుంది. సో ఫైనలీ థ్యాంక్ యూ. 12:30 అవుతుంది. మా అంటే ఇంకో 1 hour 1.5 hourలో వెళ్ళిపోతాం. కానీ లంచ్ చేయాలి కదా, అందుకే ఒక గోబీ రైస్ మ్యాగీ తింటున్నాం. కొంచెం రిలాక్సింగ్. ఇక్కడ బాగుంది గైస్ టేస్ట్. ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 3:30 వరకు వెళ్ళిపోతామని. చూద్దాం. ఇక్కడ నుంచి కొంచెం స్లోగా అవుతుంది జర్నీ. 2200. గోవిందా. ఫైనలీ ఇంకో 1000 అయిపోతుంది.
గాయ్స్ ఫైనల్లీ ఇంకా మెయిన్ మొకాల పర్వతం ఉంది, అయిపోతే వెళ్ళిపోయినట్టు కొండపైనకి. యాక్చువల్గా ఇది కొత్తగా చేసినట్టున్నారు, ఇప్పుడు బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళొచ్చు. బెస్ట్ ఐడియా. అంటే వెహికల్స్ స్పీడ్గా ఉంటాయి కదా కొంచెం ఆ టర్నింగ్స్ లో, భక్తులకి భయం ఉండదు అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా భయం ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దిస్ టైం. ఎందుకు కొండెక్కినాక మొకాల పర్వతం వచ్చింది, అయిపోయింది. ఇంకా అది ఒక్కటి ఎక్కేస్తే మనం చేరుకున్నాం పెళ్ళికి. ఫైవ్ మెట్లు ఎక్కుదాం అనుకుంటున్నాం. సో 5 చేసినాం, ఇంకా మన ఇష్టం. Finally reached. So guys, only few steps are away. 3550 steps అంటే ఇంకెక్కువనే అవ్వచ్చు, కానీ మెట్లు 3550 స్టెప్స్ ఉంటాయి కదా, జస్ట్ ఒక 10 స్టెప్స్ అవేలో ఉన్నా. ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్. ఇప్పుడు వచ్చేటప్పుడు చాలా మంది నన్ను వింతగా లేకపోతే చూసుకుంటే నవ్వడము, ఆర్ కొంతమంది యూట్యూబర్ అని అంటే అయితే ఏంటి గొప్ప అనడము, ఇవన్నీ వినుకుంటూ వస్తున్నా అనమాట. అండ్ దిస్ ఇయర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కొండెక్కినప్పుడు ఇట్ వాస్ పోస్ట్ కోవిడ్ అనమాట. ఆ టైంలో నేను ఎక్కినప్పుడు అప్పటికే యాక్చువల్ యాక్టివిటీ లేదు మనకి, ఇంకా ఫుల్ ఫుడ్ తిని ఇంకా కొంచెం టుంబు అయినండే. అప్పుడు ఎట్లా అంటే ఒక ఆంటీ లాగా ట్రీట్ చేయడం, ఎందుకో నాకు అది మస్తు బాధ అనిపించింది. ఎట్ దట్ టైమ్ ఇట్ ఆల్మోస్ట్ టుక్ 8 to 9 hours అనమాట నేను ఎక్కడానికి కొండ. జస్ట్ కింద టెంపుల్స్ ఉంటాయి కదా, దర్శనం చేసుకోగానే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ నేను చేయగలుగుతాను అని. బట్ ఫైనలీ ఐ డిడ్. అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ 6 to 7 hours అనమాట కొండ ఎక్కడానికి. నెక్స్ట్ టైం కూడా అంతే అయింది, సిల్వర్ ప్లే బటన్ తెచ్చి ఎక్కడానికి. అండ్ దిస్ ఇయర్ ఇట్ టుక్ ఓన్లీ 4.5 hours. అండ్ చాలా మంది తెలుసు 2.5 hours 3 hours లో ఎక్కేస్తారని, కానీ ఫర్ మీ ఐ హ్యావ్ బ్రోకెన్ మై ఓన్ అచీవ్మెంట్ అనమాట. అందుకే చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్ గా ఉంది. అండ్ ఐ ఫీల్ సో లైట్. కాళ్ళ నొప్పులు కూడా లేవన్నమాట ఎక్కేటప్పుడు, కొంచెం టైర్డ్ గా ఉన్నా కానీ కాళ్ళ నొప్పులు అయితే లేవు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్. అండ్ 500 స్టెప్ కాడ అయితే తిరిగి వెళ్ళిపోదాము అని అనిపించింది, కానీ నో, వెంకన్న స్వామి ఈస్ దేర్ ఫర్ మీ అనుకుని ఎక్కేసా. ఫైనల్ ఎక్కేసిన, లెట్స్ గో. ఇంకా మా అయ్యవారిని ఎప్పుడు చూస్తానా అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా మన రూమ్ అయితే నందకం గెస్ట్ హౌస్ లో వచ్చింది. సో నడుచుకుంటూ వెళ్ళాలో కార్లో వెళ్ళాలో అని ఆలోచిస్తున్నాం. లెట్స్ సీ. అండ్ వన్ మోర్ థింగ్, నేను వస్తుంటే చాలా మంది విచిత్రంగా చూసిందని చెప్పిన కదా, వాళ్ళే కాదు నా కమెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది అంటారు లాగున్నావు, సన్నం అవ్వచ్చు కదా, ఇట్లా అవ్వచ్చు కదా, అట్లా అవ్వచ్చు కదా అని. మరి సన్నం ఉన్న వాళ్ళందరూ ఎందుకు కొండకు వస్తలేరు? కానీ నేను ఎక్కిన. చాలా మంది బస్సులలో ఎందుకు వెళ్తున్నారు? ఈ కమెంట్ చేసేటోళ్ళలో కూడా చాలా మంది బస్ ఎక్కి ఎందుకు కొండ పోతారు, మీరు కూడా రండి. ఎంత లావున్నాం ఎంత బక్కగా ఉన్నాం అనేది కాదు మన సమస్య, ఎంత హెల్దీగా ఉన్నావు, నీ హెల్దీ రొటీన్ ఏంటిది అనేదే ముఖ్యం. ఓకేనా? ఒకవేళ లాగుంటేనే అన్ని అటాక్ అవుతాయి అని అనుకుంటే హాస్పిటల్స్ లో ఒక్క బక్కలు కూడా ఉండకూడదు అనమాట. సో రిమెంబర్ దాట్. అదేదో బక్కలకి జ్వరం రాదు, లావులకే జ్వరం వస్తుంది అన్నట్టు, పెద్ద పెద్ద డిసీజెస్ అన్ని లావులకే వస్తున్నట్టు, కొంచెం హెల్తీగా ఉండొచ్చు కదా అంటే ఇది హెల్తీ. ఎక్కిన 3550 స్టెప్స్ ఎక్కిన. హెల్దీ ఉండాలి, నాట్ లావు సన్నం. రిమెంబర్ గైస్, నాలాగా ఎవరైనా బాధపడుతుంటే కూడా మీరు కూడా హెల్దీ రొటీన్ ఫాలో అవ్వండి, హెల్తీగా ఉండండి. చాలు, ఎవడో ఉన్నాడని బక్కగా అవ్వడం అవసరం లేదు. ఓకే గైస్, సీ యూ ఎట్ రూమ్. ఫైనలీ మా అయ్యవారు నిలువై ఉన్న కొండకి వచ్చేసినాం.
అలా నడుస్తూ ఉంటే మాకు ఒక స్టాల్ దగ్గర బుడ్డి పిల్లలు కనిపించినాయి. మస్తు అనిపించినండే, దొరకదు అనుకున్నా కానీ పట్టేసుకొని క్యూట్నెస్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా జీప్ లో నందకం రెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయినాము. ఇక్కడ బీటెక్ బాబు చాలా మంచిగా తోలుకొచ్చిండే. హీ వాజ్ సో ఫన్నీ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ డే తినేసి మంచిగా గెస్ట్ హౌస్ ముందే ఉందన్నమాట టిఫిన్ సెంటర్, అక్కడ తినేసి వరాహస్వామి దర్శనంకి వెళ్ళిపోయినాం. ఏంటంటే ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయినాకనే శ్రీవారి దర్శనం చేసుకోవాలని మాకు తెలిసింది. ఫస్ట్ లైన్ చూసి భయపడ్డాం గానీ ఫైనల్లీ వెళ్ళిపోయినాం. అండ్ అప్పటికే కొంచెం క్లౌడీ ఉండే, క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది. చలి అది చాలా బాగుంది క్లైమేట్. కానీ దర్శనం చేసుకొని బయటికి రాగానే లైట్ గా వర్షం రావడం స్టార్ట్ అయింది అనమాట. సో యాక్చువల్ గా మాకు దర్శనం 5 o'clock అంటే అక్కడ ఒక అంకుల్ అన్నారు లైక్ మీరు ఇప్పుడు కూడా వెళ్ళిపోండి వదులుతారు అంటే. హాయ్ బయట అందరికి నమస్తే. ఈ రోజు అయితే కొండ పేరు వరాహస్వామి దర్శనం చేసుకొని బయటకు వెళ్తున్నారు. వరాహాలు చూడు ఎట్లా కురిపిస్తున్నాడు. మీ అందరు ప్రేమ అభిమానం ఆ గుళ్ళు అయితే అసలు హగ్ చేసుకుంటారు. చాలా ఆనందంగా ఉంది నాయన. వరాహ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అంటే వేరే డ్రెస్ వేసుకుని దర్శనంకి వెళ్ళిపోతున్నాం. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. లాస్ట్ టైం కూడా సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసేటప్పుడు అసలు ఎక్కడ కొంచెం కూడా మొగులు లేదు కానీ వర్షం పడ్డది సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసిన తర్వాత. ఈ రోజు కూడా నేను అంతా కొంచెం వేడిగానే ఉండే కానీ ఇప్పుడు వర్షం పడుతుంది. సో హ్యాపీ. వెల్కమ్ టు ద రూమ్ టూర్ ఇన్ తిరుమల. సో ఇది నందకం రెస్ట్ హౌస్. సో మనకి ఎంటర్ అవ్వగానే మంచిగా 2 sofas ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ 1 double bed and 1 single bed. అండ్ ఇక్కడ మా చెత్త అంతా ఉంది, కాకపోతే ఒక మంచి డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. అండ్ అలాగే సో ఎవరైనా వచ్చిన వాళ్ళు వండుకొని తినడానికి ఉంటగా, చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళ కోసం ఒక మంచి వంటకట్ట కూడా ఇచ్చిండే. అండ్ ఇది ఒక వాష్రూమ్, నీట్ అండ్ క్లీన్, సూపర్ ఉంది. 100 rupees రూమ్ టూర్ కూడా చేసిన నేను. అది బాగుంది, ఇది బాగుంది. తిరుమలలో 50 rupees రూమ్ లో కూడా చాలా బాగుంటది, నీట్ గా క్లీన్ గా. సో అదే స్పెషాలిటీ తిరుమలలో. అండ్ ఇప్పుడైతే దర్శనంకి రెడీ అయిపోయాయి. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది, బ్రహ్మాండంగా అయిపోయింది. అండ్ మన గజరాజు ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు అయితే నేను డైరీ అండ్ క్యాలెండర్ తీసుకుందామని వెళ్తున్నా. సో ఫైనల్లీ డైరీ అండ్ క్యాలెండర్ తీసుకున్నాం. 2025 ఫర్ ఎ నైస్ బిగినింగ్. ఇంకా ఐ హావ్ క్యూట్ 20 rupees ఇంకా ఎంత క్యూట్ గా ఉంది చూడండి. నేను అనుకున్నా దర్శనం అవ్వగానే పడుతుందని. దర్శనం అయ్యి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి ఇక్కడ హనుమయ్యని దర్శించుకొని బయటకు రాగానే వర్షం పడుతుంది. సో లక్కీ. తిరుమల అంటేనే ఒక మంచి మిరాకిల్. ఆ మిరాకిల్ అంతా ఎంజాయ్ చేస్తూ ఇంకా వెంగమాంబలోకి వెళ్ళాము అన్నప్రసాదం స్వీకరిద్దామని. ఫస్ట్ ఒక చట్నీ, బీట్రూట్ కర్రీ అండ్ స్వీట్ పెట్టారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. లాస్ట్ టైం లాగా కాదు, ఫుడ్ అయితే చేంజ్ అయింది. ఐ వాజ్ సో హ్యాపీ. యాక్చువల్గా ఇవాళ వెకేట్ చేయాలి 12 o'clock. టైం 9 అవుతుంది. ఇంకో 2 hours టైం ఉంది కదా, ఒక 1 hour అట్లా తినేసి వద్దామని పోతున్నాం. సో లెట్స్ సీ. అండ్ ఫుల్ వర్షం పడుతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఒక యాక్చువల్ గా మీ అందరూ రాని వాళ్ళు అట్లీస్ట్ చూసి తరిస్తారని ఇంత దూరం వస్తున్నాం అనమాట. నాకు కూడా చాలా ఇష్టం, అలాగే నాలాగా పిచ్చోళ్ళు ఉంటే చూస్తారు అని వస్తున్నాం. వర్షంలో తడుచుకోతూ చూడండి, మొత్తం మనం మేఘాలలో ఉన్నాం అనమాట. ఇప్పుడు
కొండ మేఘాలు వర్షం సూపర్ అని చెప్పొద్దంటారు కానీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాదు ఇలాంటివి చూసినప్పుడు. మన తిరుమలలో అయితే నైట్ నుండి వర్షం పడుతూనే ఉంది, ఇంకా స్టాప్ అవ్వట్లేదు. ఐ లవ్ టు విట్నెస్ దిస్ అన్నమాట. అంటే లైక్ వర్షంలో స్వామివారి టెంపుల్ చూడాలని కోరిక, అది ఫైనల్లీ నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నాం. ఫుల్ రెయిన్, నేను తడిచిపోయినా మొత్తం. ఫస్ట్ ఫ్లోర్. సో షాపింగ్ కాంప్లెక్స్ లో ఇలాంటివి పెద్ద సైజ్ దీపాలు అయితే తీసుకున్నాం అనమాట. మమ్మీ ఎప్పటి నుంచో అనుకుంది, ఫైనల్ ఈసారి తీసేసుకున్నాం. ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ మమ్మీ. సో కొంచెం షాపింగ్ అయితే చేసేసినాం. ఏమేమి తీసుకున్నా అని ఇంటికి వెళ్ళినాక చూపిస్తా షార్ట్ వీడియోలో. ప్రెసెంట్ అయితే ఇంకా ఇప్పుడు 10 అవుతుంది, మాకు ఇచ్చిన టైం అయిపోయింది. లోపలికి వెళ్ళేసి కొంచెం ఏమైనా దీన్ని కొండ దిగాలి. 12కే లాస్ట్ అనమాట. రూమ్ చెక్అవుట్ చేసేయాలి. కిందకి వెళ్ళి చూద్దాం పరిస్థితి ఇక్కడ ఎలాగుందా, తిరుపతిలో కూడా ఇలాగే ఉందా అనేది చూద్దాం. వాటర్ మొత్తం తడిచిపోయినాం గాయ్స్. ఆంబ్రెల్ ఎవరికి సరిపోలే, ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు. సో మొత్తం తడిచిపోయినాం, డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. అండ్ మొత్తం తిరుపతిలో ఏమేమి కొన్నామో చూపిస్తా. అయితే ఫస్ట్ అల్వేలి మంగాపురంలో ఈ 3 తీసుకున్నాం అనమాట. ఇదే ఒకటి ఫోటో, మళ్ళీ ఇదేమో వెంకటేశ్వర స్వామి కళ్యాణం రేకు టైప్ ఉంది, దీన్ని కట్టియాలి ఇంటికి వెళ్ళాక. ఇది ఒక ఫోటో. తర్వాత దర్శనం అయిపోగానే ఇది ఒక ప్యాలెల ప్యాకెట్, మిశ్రీ, ఇంకా కుంకుమ. ఖచ్చితంగా ఎక్కడైనా టెంపుల్ వెళ్తే కుంకుమ తీసుకోవాలని మమ్మీ చెప్తారు అన్నమాట, అందుకే ఇవి తీసుకున్నాం. నెక్స్ట్ మా చెల్లికి ఒక బ్రాస్లెట్ తీసుకున్నా, నా కోసం గాజులు తీసుకున్నా, ఇవి చాలా బాగున్నాయి. అండ్ మోస్ట్ వాంటెడ్ చిన్న పిల్లలు ఉన్నారు అనమాట, 3. వాళ్ళకి మా బుబ్బుకేమో ఈ కిస్ అండ్ ఈ బాల్ అనమాట. అండ్ ఇంకో 2 చిట్టీలు ఉన్నాయి, క్యాట్స్, వాటికి 2 బాల్స్. యాక్చువల్ గా ఇంకా అయిపోతుంది 2024 కూడా. లైఫ్ లో ఆల్ డౌన్స్ అండ్ అప్స్ అన్ని చూసేసినాం. ఈ ఇయర్ అంత ఫాస్ట్ గా ఏ ఇయర్ వెళ్ళలేదు, కళ్ళు మూసుకొని తెరిచి లోపు ఇయర్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కొంచెం మంచిగా దేవుడి దగ్గర జరగాలి అని చెప్పి డైరీ అండ్ క్యాలెండర్ తీసుకున్నాం అనమాట. ఎప్పుడు తీసుకుంటాం వచ్చినప్పుడు అలా ఎవ్రీ ఇయర్. సో ఇది డైరీ, ఇది ఒక క్యాలెండర్. ఈ 150, ఈ 130. తిరుమలలో వర్షం పడుతుందని చెప్పిన ఆ సీనరీస్ అన్ని మేము ముందే చూసినారు. కష్టపడి వెళ్ళినాం, మమ్మీ తిట్టింది వర్షంలో ఎందుకు, మళ్ళా ఇంటికి పోయినాక జ్వరం వస్తుంది, వీడియోస్ కావు అని. అయినా వెళ్ళి షార్ట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత యాక్చువల్ గా మా మమ్మీకి ఏంటంటే ఒక దీపాలు తీసుకోవాలని ఉండే, అది ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్ లో చెప్పిన. అయితే అది ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు, అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి తీసుకుపోతేనే అదొక స్పెషాలిటీ అని చెప్పి తీసుకున్నాం. ఇదే ఆ దీపాలు అన్నమాట. ఎవరిదో యూట్యూబ్ వీడియోలో దొంతులలో చూసిందంట, అప్పటి నుంచి కావాలని చెప్పింది. లాస్ట్ టైం బడ్జెట్ లేకుండే గానీ వెంకన్న స్వామిని తీసుకున్నాం అనమాట, అందుకే ఈసారి దీపాలు తీసుకున్నాం. ఇది రెగ్యులర్ గా వాడమని చెప్తే వాడదంట, ఓన్లీ దొంతుల కానే పెడుతుందంట. చూడండి ఎట్లా చేస్తుంది. దీపాల తర్వాత నేను ఏం తీసుకున్నానో తెలుసా, ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి. మా బుబ్బు ఇంతే ఉన్నాయి అనమాట వచ్చినప్పుడు, ఇంతే ఎగ్జాక్ట్ ఇంతే. బాల్ ఉంటది కదా, బాల్ ఇట్లా కడుపు కింద పెట్టుకొని ఇలా ఎవరైనా డాగ్స్ ముందుకెళ్తారు కదా, వాడు మాత్రం వెనకాలకి వెళ్తున్నాయి అనమాట. ఆ క్లిప్స్ అన్ని మిస్ అయినాయి. తిని వీడు ఇంత క్యూట్ గా ఉండవు. అండ్ మా ఇంట్లో ఇంకొక చిన్న పిల్లాడు ఉన్నాడనమాట, అతని కోసం ఇవ్వండి ఇది తీసుకుని. కార్ తీసుకోమంటే వద్దంట, ఇదే కావాలంట. ఇది 200 రూపీస్ పడింది. గన్స్
అయిపోతున్నాము. సో ఫైనలీ మళ్ళీ B5 లో వచ్చింది ఈసారి. బాధగా ఉంది, ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కానీ ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరాలన్నట్టు ఎంత తిరిగినా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ అయిపోతున్నాం. 5:30కి ట్రైన్ స్టార్ట్. మేము 4:30 కల్లా వచ్చేసినాం అనమాట. అండ్ ఫుల్ ఆన్ వర్షం పడుతుంది.